సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ఆయన భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలిగే విధంగా ఆలోచనలు రేకించే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రవృత్తికి సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు, మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీద వేసిన నిందన నిరాపణలకి ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూడు, ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో, ప్రజలు మాత్రం నీ చల్లని చూపుతో నీ దయతో వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్వదించమని మేమందరం ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున కోరడం జరిగింది. మనం చూస్తున్నాం సాక్షాత్తు గత 15 రోజులుగా జరుగుతున్న విషయం గందరగోళం. ఏ స్థాయికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్పిందే చెప్తూ ఒకదానికి ఇంకోటి పేర్చుకుంటూ అది నిజమని మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలను గత 10 రోజులుగా చూస్తున్నాం. ఇది ఒక్కరోజే కాదు, ఆయన సహజంగా ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు. నిన్నటి రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నాం. ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వేస్తుంది. నిజంగా మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని. నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని చల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం